తెలంగాణలో ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం, వడగండ్ల వానతో రైతులకు భారీ పంట నష్టం జరిగింది. బెక్కనూరు, దోమకొండ, మాచేర్రెడ్డి, తాడ్వాయి, రాజంపేట, రామారెడ్డి, లింగంపేట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పొట్టదశలో ఉన్న వరి, మొక్కజొన్న, చెరుకు పంట, మామిడికాయలు నేలరాలాయి. దోమకొండ మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడలోని పిడుగుపాటుకు 2 ఆవులు 2 గేదెలు మృతి చెందాయి. వర్షానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. టమాటో, బెండకాయ, వంకాయ వంటి కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. తీవ్రంగా పంట నష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈరోజు ప్రతి రైతు నాకు 4 ఎకరాలు 4 ఎకరాలు అంటే 8 ఎకరాల దగ్గర నేను వరి వేసిన. ఒక్కొక్క ఎకరం చొప్పున 30,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆ ఖర్చు వెళ్ళడానికి కూడా కష్టం ఉన్నది. రైతు చూస్తే ఇట్లున్నాడా అనుకుండొచ్చు. రైతుల బాధ అనేటట్లు కనుక్కుంటూ ఎవరు లేరు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ఆయన సలహాదారు ప్రభుత్వానికి. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంటాక్ట్ చేసిండ్రు. కాబట్టి తనకు చెప్పాన ఈ రైతులను కాపాడితే బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఒక్క రైతుకు వరి కానీ ఏ పంట రాకుండా, పశువులకు దాన దొరకకుండా పరిస్థితి వచ్చింది. మరి రైతులు ఏం చేయాలా? ఈ పురుగు మందులు అవి వాడి చాలా ఖర్చులు పోయినాయి. కాబట్టి వాళ్ళు చాలా మంది, కొంతమంది ఉరి వేసుకుంటాం, కొంతమంది అవుతాం అంటే ఎందుకు అదంతా చేస్తున్నారు అని చెప్పి ముందుకు వచ్చి మరి మీ ద్వారా చెప్పించి వాళ్ళ ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకేది లేదు.